నెల్లూరు పట్టణంలోని చిన్న బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కొన్ని లాడ్జీలలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని అందిన విశ్వసనీయ సమాచారంపై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ సౌజన్య సూచనల మేరకు మరియు టౌన్ ఏఎస్పీ దీక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో భాగంగా మనాసి, టీఎస్కే, పీవీకే మరియు సాయి లాడ్జీలలో తనిఖీలు చేపట్టగా వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా 14 మంది మహిళలు, 17 మంది పురుషులు మరియు 5 మంది హోటల్ సిబ్బంది కలిపి మొత్తం 36 మందిని అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా వారి వద్ద నుంచి 27 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. లాడ్జి నిర్వాహకుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. ప్రజలు ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అనుమానాస్పద సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు సూచించారు. పట్టణంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. అందరికీ నమస్కారం. నా పేరు దీక్ష, ఏఎస్పీ నెల్లూరు సిటీ. ఈరోజు నేను వ్యాపించడం గురించి మాట్లాడడానికి ప్రెస్ మీట్ పెట్టాము. సో ఈరోజు మేము చిన్న బజార్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 4 లాడ్జెస్ మీద రేడ్ చేసాము. పోయిన వారంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ లాడ్జెస్లో వ్యాపించడం జరుగుతుంది. తర్వాత మేము 4 టీమ్స్ ఏర్పాటు చేసాము. తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది లాడ్జెస్ ఆర్గనైజర్, పిఎస్కే గ్రాండ్ ఆర్గనైజర్, హీ హ్యాస్ మేడ్ వాట్సాప్ గ్రూప్ చేశారు అతను. ఆ వాట్సాప్ గ్రూప్లో ప్రతిరోజు ఎవరు మహిళ వస్తారు, ఏమేమి రేట్స్ ఉన్నాయి, సో విచ్ విమెన్ ఇస్ కమింగ్, ఫోటో, హౌ మచ్ ఇస్ ద ప్రైస్ ప్రతిరోజు పెడతారు. అండ్ తర్వాత కస్టమర్స్ అతనికి అడిగి లాడ్జ్కి వస్తారు. సో ఈరోజు నేను ఈ ఫోటో చూపిస్తాను, ఒక్కసారి ఇది క్యాప్చర్ చేయండి. ఇది లాడ్జ్ ఓనర్ ఫోన్ నంబర్. సో ప్రతిరోజు ఈఎంఐ ఎవరు వస్తారు, ఏం రేట్ తర్వాత ఈ విమెన్ తర్వాత ఈవెన్ ఫీడ్బ్యాక్, గుడ్ పర్ఫార్మెన్స్, గుడ్ కోఆపరేషన్, ప్లాన్ మండే నైట్, ఈ 1700, ఈ 2000. సో వేరే ఇన్ఫర్మేషన్ చెప్తారు. సో తర్వాత ఈరోజు మాకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది వారం కోసం ఎక్కువగా మంది ఇక్కడ వ్యాభిచారంలో పార్టిసిపేట్ చేస్తారు. సో మేము టీంతో పాటు అక్కడికి లాడ్జెస్కి వెళ్ళాము. అక్కడ సాయి లాడ్జ్, మానస్ లాడ్జ్, తర్వాత పిఎస్కే గ్రాండ్, పీవీకే గ్రాండ్ 4 లాడ్జెస్ మీద రేడ్ చేశాము. అక్కడ సుమారు 30 మంది అక్కడ సుమారు 30 మంది ప్రాస్టిట్యూషన్లో, వ్యాభిచారంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను తర్వాత క్రైమ్ టీంతో పాటు అక్కడికి చూసాము. సో ఆల్మోస్ట్ 5 హోటల్ ఓనర్స్ అండ్ 30 people. And in one of the rooms, 1 women and 4 men, 4 students, college students. So even group sex is going on there. So it spoils the life of the students life, తర్వాత career, education, everything gets spoiled. సో కాబట్టి మేము స్పెసిఫిక్ ఫోకస్ పెట్టాము. ఆల్రెడీ మళ్ళీ వార్నింగ్ ఇచ్చాము, చిన్న బజార్కి మళ్ళీ మేము వార్నింగ్ ఇచ్చాము, ఒకసారి ప్రాసిక్యూషన్కి చూడండి, పట్టుకోండి పోలీస్ స్టేషన్కి. బట్ డ్యూ టు ఇన్యాక్షన్, సో ఈరోజు మేము ప్రాపర్ స్పెసిఫిక్ ఆపరేషన్ ప్లాన్ చేసి ఇది కండక్ట్ చేసాము. ఆల్మోస్ట్ 27 phones హ్యావ్ బీన్ సీజ్డ్ అండ్ we have seized hotels also, 5 owners. So under Immoral Trafficking Prevention Act, Immoral Trafficking Prohibition Act కింద చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తాము. సెక్షన్ 3 కవర్స్ బ్రాథల్స్ అండ్ ఆల్, అండ్ సెక్షన్ 5 కూడా హోటల్స్కి సీజర్ పవర్ ఉంది. సో ఐటీపీఏ యాక్ట్ కింద నమోదు చేస్తాము. ప్రాపర్ స్ట్రిక్ట్ యాక్షన్ చేస్తాము. Even if it is happening in other areas also, any illegal activity related to open drinking, prostitution, gambling, betting, సో నేను స్ట్రిక్ట్ యాక్షన్ చట్టం ప్రకారం తీసుకుంటాను. బికాజ్ కానీ ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరుగుతుంది,
young students' life is being affected. So in one of the lodges there were students also, 30 students were B.Ed exam. So we verified the details and we left them because they are up for exam. But these 30 people, they are involved in prostitution. My Hyderabad nunchi, Bangalore nunchi ikkadiki vacharu. It is getting them easy money, and almost all of the women are married also. So today we had a very strict action against them. ఒక లార్జ్ ఓనర్ మాత్రం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి బిజినెస్ చేస్తారు, 4 లార్జ్ ఓనర్ ఇలా చేస్తారు. There is one main organizer. Then all lodges owners are connected. Hotel lodges owners ki tilsindi purpose ki chanu, they know that, but they will not maintain registers. So prati roju even SP madam would ask to check lodges. Anni SHOs ki SP madam directions icharu, lodges check cheyandi, but malli just they will check this and they are not maintaining registers. They are not taking Aadhars, not even taking phones. So coming week I will take meeting of all lodges owners that they should maintain registers and all. Everything has to be maintained. లార్జ్ ఓనర్స్ కన్నా మీరు వార్నింగ్ అంటే Lodges owners ki strict warning istanu, the compulsory warning istanu. పట్టుబడిన వారిలో ఇప్పుడు పట్టుబడిన వారిలో బలవంతంగా ఎవరైనా వచ్చారా? పట్టుబడిన వారికి మహిళలు ఉన్నారు కదా. వీళ్ళకి ఎవరైనా ఒక గ్యాంగ్ ఒక లీడర్ అనే వాళ్ళు ఉన్నారు కదా, ఒక లార్జ్ ఓనరే లీడర్. No, there is one lodge owner who is, I will not reveal the name as of now, investigation chestanu, tarvata chestanu, but there is one main leader and then all lodges are connected. So, but all lodges owners are participating. So, ITPA Act kinda, Section 5 kinda, hotel seize chestanu. స్టూడెంట్స్ ఎవరైనా గుర్తించారు? స్టూడెంట్స్ గురించాము, ఈవెన్ మ్యారీడ్ అమ్మాయి గురించాము. సో ఒకసారి మాట్లాడతాను, ఈ 30 మంది తర్వాత చట్టం ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. Please subscribe SS News AP.